హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. ఆర్కే డాన్స్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్, నమస్కారం. నమస్తే. అమ్మగారు ఈరోజు హీరో అయ్యారు కాబట్టి సో దీనిలో సాటిస్ఫాక్షన్ ఉందా? ఫైనాన్షియల్ గా మీకు డాన్సర్ గా సాటిస్ఫాక్షన్ ఉందా? దేంట్లో సాటిస్ఫాక్షన్ లేదు, ఎక్కడ డబ్బులు రావట్లేదు. అలా పేరుకి బట్టి అలా ఉంది. కానీ అనుష్క గారు ఏంటో పెద్ద పార్టీ ఇచ్చారని విన్నాను. ఏంటి అనుష్క గారి పార్టీ? అనుష్క గారు మేడంతో బొమ్మలి సాంగ్ చేసేటప్పుడు వాళ్ళ అసిస్టెంట్కి బర్త్డే మేడం. ఫస్ట్ టైం ఓపెన్ బొఫేలో మందు. ఇంకా ఊరుకుంటామా? సింగిల్ కోట దొరికితే చాలు మా వాళ్ళు రెచ్చిపోతారు. అలాంటిది బొఫే మందు. రాజమౌళి గారు ఫ్యామిలీ మెంబర్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే డాన్స్ కొరియోగ్రఫీ ఆర్కే మాస్టర్ ఉంటారు అని నేను ఒక రీల్ చూసి వైరల్ అయింది. అది ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను నేను. అది ఎప్పటి నుంచో చేశాను మేడం. నేను ఒక 15 సంవత్సరాల క్రితం 5 years 6 years క్రితం వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కూడా నేనే చేశాను. అప్పుడు కూడా ఆడిపించాను. ఆ వీడియోలో ఏమీ బయటికి రాలేదు. ఇప్పుడు ఈ వీడియో ఒకటి క్లిక్ అయింది, ఇంకేం లేదు. ఇలాంటి వాళ్ళు చెప్తుంటాను, నేను రాజమౌళి సార్ డ్యాన్స్ నేర్పించాను తెలుసా అంటే, తీసి పోతి నేర్పించేవాళ్ళు అంటే. మరి నిజమే రావంటే ఎవరు నమ్మేవాడు కాదు. ఇండస్ట్రీలో స్ట్రగుల్ ఫేస్ అంటే మీరు ఏం చెప్తారు? కష్టం అనేది కామన్ మేడం. ఇండస్ట్రీ అంటే కష్టం మేడం. అంటే ఒకరోజు ఈ నెల పని ఉంటే 2 నెలలు పని ఉండదు మేడం. అప్పులు చేయాలి, తినాలి. నా బాధ ఏంటంటే ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. మీరు అన్నారు ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి ఆడేటోళ్ళము, ఈరోజు చిరంజీవి గారి సినిమా పోస్టర్ పక్కన పోస్టర్ ఉందని. వెనకాల 6 లైన్లు ఉంటే నేను ఉంటాను. ఆ కళ్ళు కనిపిస్తుంది, నా జుట్టు కనిపిస్తుంది. ఆనందపడిపోయేవాడిని అప్పుడు ఆ కాలంలో. పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైనా వర్క్ చేశారు? బద్రీ చేశాను. అవన్నీ అడగొద్దండి, ఎందుకంటే నాకు ఇవన్నీ అడిగారు అనుకోండి నా ఏజ్ పెద్దది అనుకుంటారా. అందుకని నేను ఎక్కువ ఏం చెప్పను. సో ఎవరు హీరోయిన్కి ప్రపోజ్ చేశారంట, మీరు ఏంటి ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? అనుష్క మేడం దేశముద్దు సినిమా చూడండి, ఆమె కలర్ గిల్లర్ చూసి క్రష్ అయిపోయాను. ఒకరోజు ఏదో హ్యాండ్ ఇచ్చింది ఆమె. నేను చెప్పాను, మేడం చెయ్యిస్తుంది, చెయ్యగానే అలా పడిపోతాడరా, పట్టుకుంటారా డాన్సర్ మా డాన్సర్ చెప్పాను. ఆమె చెయ్యగానే అలా పడిపోయాను, నవ్వుకుని వెళ్ళిపోయింది. ఆ రోజంతా నేను కవర్ కట్టుకొని స్నానం చేయలేదు. అంటే చేతులు రేఖలు పోతుందని, స్మెల్ పోతుందని. నేనేదో చాలా సిన్సియర్ అనుకున్నాను. చూస్తే నన్ను కామెడీ పీస్ అని అప్పుడు తర్వాత అర్థమైంది నాకు. రామ్ చరణ్ సార్, నీకు స్కేటింగ్ వచ్చా? వచ్చు అన్నాను. ఏం సార్ స్కేటింగ్ వేసుకుని ఇలా చేయు సార్ అన్నాను. అవునా, ఒకసారి చేయరా అన్నాడు. అంటే ఇప్పటికి కంటే షూ లేవు కదా సార్ అంటే, నేను తప్పిస్తా కదా అన్నాడు. కాళ్ళ స్కూటీ తీసుకురాడు. నాకు తెలియదు అది ఆ స్కేటింగ్ ఎలా ఉంటుందండి. ప్రభాస్ గారి సినిమా కానీ ఎన్టీఆర్ సినిమా కానీ అక్కడ ఆడినప్పుడు నేను అదే సబ్సిడీలో నేను క్యూలో కొట్టుకొని నేను టికెట్లు తీసుకున్నావాడిని. ఇప్పుడు అదే సబ్సిడీలో నా సినిమా ఆడుతుందంటే నేను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో సక్సెస్ కొట్టి ఈరోజు మన దగ్గరికి వచ్చారు. మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్, డాన్సర్గా అండ్ హీరోగా కూడా ఒక 2-3 మూవీస్ తీశారు. అండ్ అదే దీనిలో వరుసగా హిట్ కొట్టేశారు. మహాబలి హీరో ఆర్కే డాన్స్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హాయ్, నమస్కారం. నమస్తే. అమ్మగారు చెప్పండి. అమ్మగారు ఏంటి మాస్టర్, అసలు టైం ఇవ్వట్లేదు మాకు? ఏం లేదు అమ్మగారు, చాలా టైం మీకు చాలా ఇచ్చాను. చాలా ఏంటి కేరళలో వెళ్ళిపోయి ఎక్కడ ఉంటున్నారు మళ్ళీ ఏంటి? కేరళలో ఏం లేదు, అదే మహాబలి సినిమా 16th రిలీజ్. ఇది బెంగళూరు, తమిళనాడు, కేరళలో. సరే, దాని గురించి ఒక కేరళ ఎంత కుట్టి అని ఇంటర్వ్యూలు, ఇలాంటి ఇంటర్వ్యూలు ఇద్దామని కేరళకి వెళ్ళా. కేరళ కన్నడ అది వెళ్ళొచ్చా. బాగుంటుందని, ఎనర్జీగా ఉంటుంది. సో మహాబలి సక్సెస్ కొట్టారు. సో చెప్పండి ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సక్సెస్ అనేది చాలా వినేదానికి చాలా తీగా ఉంటుంది. దాంతోపాటు నేను సినిమాకి వెళ్ళాను. నేను కేరళ నుంచి రాగానే సినిమాకి వెళ్ళాగానే ఒక ఆమె ఒక పాత డ్రెస్ వేసుకొని, మంచి డ్రెస్ ఒక బ్యాగ్ వేసుకొని
1 గంటకు సాయంత్రం టైంలో అలా ఈవినింగ్ షో అనుకుంటా. అలా వచ్చి ఒక టికెట్ తీసుకొని ఆమె లోపలికి వెళ్తే నాకు బాధ అనిపించింది. అరే ఆమె ఆ ₹100 ఆమె ఏమన్నా పెట్టుకోవచ్చు కదా, తినేదానికో ఏదైనా పెట్టుకోవచ్చు కదా. నాకు చాలా బాధ అనిపించింది. అరే వాళ్ళు కష్టార్జితం మనం తీసుకుంటున్నామని ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. ఓకే, ఇంత ఇంత కష్టపడి వాళ్ళు వస్తారు కదా, సినిమా కూడా ఇంకా బెటర్గా వాళ్ళకి ఏమి ఇవ్వాలా వాళ్ళు అనుకున్నంత థాట్గా వస్తారు కదా. మహాబలి అంటే వాళ్ళు ఏదో థాట్లో వస్తారు. అలాంటిది ఒక మంచి సినిమా ఇవ్వాలని నాలో చాలా బరువు బాధ్యతలు పెరిగిపోయినాయి. చాలామంది చెప్పాను నేను ఇది. సరే నీ త్రూగా జనాలు కూడా నేను చెప్పాలనుకున్నాను. ఈసారి నేను బెస్ట్ మూవీ ఇస్తాను. ఎంతలా అంటే ఇచ్చి పడేస్తాను సినిమాని. అలా నాకు అనిపించింది. అంటే ₹100 టికెట్ పెట్టి ప్రస్తుతానికి అలా టికెట్ పెట్టి వస్తానంటే సరే నా సినిమా అంటే నేను ఎవరో ముఖం తెలీదు. పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళతో సినిమాలందరికీ డబ్బులు పెట్టి వెళ్తుంటారు కదా. అలాగనే నేను ఎవరో తెలీదు. ఒక నార్మల్ పర్సన్. నా గురించి ఒక ₹100 ₹200 ₹150 టికెట్ స్పెండ్ చేసి నా గురించి జనాలు థియేటర్‌కి వస్తున్నారంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాధ్యతలు పెరిగినాయి కొంచెం. ఓకే మాస్టర్, రియాలిటీ మాట్లాడుకుందామా? అంటే చెప్పండి. ఎప్పుడు మీరు నాకు తెలుసు ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాము. సో ఈరోజు రియాలిటీ మాట్లాడుకుందాం. చెప్పండి. ఇండస్ట్రీలో రాజమౌళి గారి దగ్గర నుంచి, రానా గారి దగ్గర నుంచి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా మీరు అందరితో కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా అందరితో వర్క్ చేశారు. సో హ్యాపీగా మీకు మంచి మూవీస్ ఉన్నాయి. మంచి వేవ్ ఉంది. మంచి ఇది కూడా ఉన్నారు అందరితో వెల్ అన్నమాట. మీకు ఇండస్ట్రీతో వెల్ ఇది ఉంది. కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు మీకు ఈ సినిమా హీరోగా రావాలి అనే థాట్ వచ్చింది? అది చాలా ఇంటర్వ్యూలో చెప్పానమ్మా. ఏందంటే అది అనుకోకుండా జరిగిపోయిన ఒక యాక్సిడెంట్ అనుకోవచ్చు అది. అంతేగాని నేను కావాలని నేను ఇండస్ట్రీకి రావాలి, కావాలని నేను హీరో అవ్వాలని ఒక ఇది లేదు. నేను ఎప్పుడైనా ఒకటి చెప్తాను. ఈ సినిమాలన్నిట్లో చూసారనుకోండి, ఆ పాత్రలో నేను ఒక యాక్టర్‌ని మాత్రమే. అంతేగాని నేను హీరోని ఎప్పుడు ఎవరు చెప్పినా కూడా నేను పెద్దగా పట్టించుకోను. నేను ఒక క్యారెక్టర్, ఆ సినిమాలో క్యారెక్టర్ అంతే. అనుకోకుండా వచ్చింది అమ్మగారు. ఎందుకంటే అది గాడ్ గిఫ్ట్ అంటారు. లేకపోతే ఇంకేం అంటారు. ఇప్పుడు నేను డాన్సర్ రావటమే నేను పెద్ద మెకానిక్, చాలాసార్లు చెప్పాను మెకానిక్ అవుదామని. డాన్సర్ అవ్వటమే ఒక పెద్ద పెద్ద మెరాకిల్. దాంట్లో అసిస్టెంటు, దాంట్లో టీవీ షో, దాంట్లో డాన్స్ మాస్టర్‌గా ఇంత పెద్ద పెద్ద హీరోలు ఎమ్మన్నా పక్కన డాన్స్ ఆడటం. మా ప్రేమేష్ మాస్టర్ ఆయన ఆశీర్వాదం వల్ల పెద్ద పెద్ద హీరోలు మనకి పక్కన డాన్స్ ఆడటం అవకాశం దక్కింది. ఇప్పుడు రామ్ చరణ్ సార్ దగ్గర నుంచి, ఎన్టీఆర్ సార్ దగ్గర నుంచి, రామ్ సార్ దగ్గర నుంచి ఇలా పెద్ద పెద్ద వాళ్ళు హీరోల దగ్గర పక్కన ఆడటం వల్ల ప్రభాస్ సార్ దగ్గర నుంచి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు హీరోలు పక్కన ఆడటం అనేది ఆయన ఇచ్చిన ఒక వరం అనుకో. ప్రేమేష్ మాస్టర్ వీళ్ళందరూ నన్ను ఆదరించి ఇవన్నీ మనం అనుకుని ప్లాన్ చేయలేదు. నేను ఎక్కడో వెనకాల ఆడుతున్నాను. ఒక 5-6 ఒక 6వ రౌండో 7వ రౌండ్ ఉంటుంది. వెనకాల డాన్సర్ని ఆడేవాడిని. హీరోలు పక్కన ఆడటం అనేది ప్రభాస్ సార్ ఎంత హైట్ ఉంటారు, ఆయన పక్కన బుడంకి ఎలా ఉంటాను నేను. అదంతా ఒక మెరాకిల్ అనిపిస్తుంది. ఎన్టీఆర్ సార్ కానీ, రామ్ చరణ్ సార్ కానీ, రామ్ సార్ కానీ, అల్లనరే సార్ కానీ వీళ్ళందరూ ఏమన్నా ఆడేటప్పుడు ఇదంటే ఒక మెరాకిల్ మేడం. ఇదంతా అది జరిగిపోద్ది అంతే. ఈరోజు హీరో అయ్యారు కాబట్టి సో దీనిలో సాటిస్ఫాక్షన్ ఉందా? ఫైనాన్షియల్‌గా మీకు డాన్సర్‌గా సాటిస్ఫాక్షన్ ఉందా? దేంట్లో సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్కడ డబ్బులు రావట్లేదు. అలా పేరుకి బట్టి అలా ఉంది కానీ ఎక్కడ డబ్బులు రావట్లేదు. అంటే ఎవరో అన్నారు, ఏదో విషయంలో ఏదో అన్నారు. అదేందో నాకు డబ్బు అనేది నా దగ్గర రావట్లేదు. అంటే ఇన్ ఫ్యూచర్లో ఏమో వస్తుందేమో కానీ ఇప్పుడైతే ఏం రావట్లేదు. డబ్బు వస్తే నేను ఇలా ఉండను. అంటే ఎట్లా ఉంటారు? అదే నాకు తెలియట్లేదు. అది వచ్చిందని చెప్తాను. వచ్చిన తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అసలుకి మీరు స్టార్టింగ్ అంటే మీరు చేసిన ఫస్ట్ మూవీ అంటే ఇది ఒక డాన్సర్‌గా స్టార్ట్ చేశారు. ఏ మూవీతో స్టార్ట్ చేశారు? అంటే ప్రేమ్ రక్షక్ మాస్టర్‌తో మీ కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి. అంటే ఫస్ట్ మూవీ అని కాదు కానీ ప్రేమేష్ మాస్టర్ గారితో ఛత్రపతితో ప్రభాస్ సార్ గలగల గజ్జల రంగస్వామి ఆ సాంగ్తో మాకు స్టార్ట్. రాజమౌళి సార్తో కానీ, ప్రేమేష్ మాస్టర్తో కానీ ఆయనతో అది కొట్టడమే ప్రభాస్ సార్తోనే. అంటే ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయడం, ఆయనతో ఎక్కువ రోజులు ఉండటం. ఆయన పెద్ద మనసు. సండే రోజు సార్ ఈరోజు సండే సార్ అంటే చాలు బీర్లు బిర్యానీ ఇప్పించేవాడు. నాకు అప్పుడే ఇప్పుడంతా వీళ్ళు అంటుంటారు ప్రభాస్ సార్ అది ఇస్తాడు, మాకు అప్పుడే ఇచ్చేవాడు. అప్పుడు ఎంతమంది 40 మంది డాన్సర్లకి అందరికీ సండే రోజు ఊరికే గుడ్ మార్నింగ్ చెప్పాను. సార్ ఇది తొందరగా షూటింగ్ అయింది కదా. అలా ఫస్ట్ రోజు రాగానే మాకు ఇప్పించారు. ఏది
బీర్లు బిర్యానీలు హీరోయిన్ డాన్సర్లు అందరికీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్ చూపించారు. నేను ఫస్ట్ టైం నేను చూడటం ప్రభాస్ సార్ డైరీ మిల్క్ చాక్లెట్ ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద చాక్లెట్ గర్ల్స్కి. మరి అమ్మ అనిపించింది ఫస్ట్ టైం నేను చూడటం. అదే వెరీ నైస్ పర్సన్. అది ఫస్ట్ సినిమా ప్రభాస్ గారితోనే, మాస్టర్ గారితో మధ్య. ప్రభాస్ గారు ఎట్లా ఉండేది, ర్యాప్ ఎట్లా ఉండేది మాట? చాలా మంచి చేస్తారు సార్. అంటే ప్రభాస్ సార్ చాలా సినిమాలు చేసాం మేము. అదొకటి బుజ్జిగాడి సినిమాలో ఆయనతో చేసినప్పుడు కానీ ఇది ఇంతే. ఏమడిగినా ఆయన దగ్గర సార్ అంటే సార్ అంతే, ఆయనకు అర్థమైపోద్ది. ఓకే ఓకే ఈ వీడియోతో అని. చాలా బాగా రిసీవింగ్ కూడా బాగుంటుంది సార్. గోల్డెన్ హార్ట్ బాగా ఏమంటారు ప్రభాస్ గారు డ్యాన్స్ ఆడేటప్పుడు కానీ బొమ్మలు సినిమా సాంగ్ కానీ నేను చాలా జోగిలుగా జాలీగా ఉంటాను. ఫ్యాన్ నాకు పెట్టొద్దు, సార్కి పెట్టిన ఫ్యాన్ తిప్పేయంటే వాడు తిప్పేస్తాడు సార్. వద్దురా వీడేదో అంటే ఒక డాన్సర్కి ఉన్న వాల్యూ కూడా ఆయన ఇస్తాడు. వీడేంది వీడు ఇలా చెప్తున్నాడు. నాకు స్టైట్లింగ్ చేయించుకున్నాను జుట్టు, ఫ్యాన్ పెట్టగానే ఎగిరిపోద్దని నేను కొంచెం తిప్పరా ఫ్యాన్ అన్నాను. ఆయన ప్రభాస్ సార్ పెట్టినాడు, ప్రభాస్ సార్ పక్కన్నాడు కదా అండి. ఈయన ఇటు చూశాడు, చూసాగానే ఓకే ఓకే సార్ నా జుట్టు ఎగిరిపోద్ది అని అన్నాడు. అవునా సరే తిప్పి ఇటు పెట్టరాన్నాడు. ఎవరైనా చెప్తారు అలా హీరోలు ఫస్ట్ వీని మార్చండి అంటాడు, వీడి తీసి ఎరగలేంటారు అంటారు. సార్ వెరీ గోల్డ్ ఆర్ట్ ఆయన. సరే సో హ్యాపీ ఆయన విషయంలో. సో అనుష్క గారు ఏంటో పెద్ద పార్టీ ఇచ్చారని విన్నాను. ఏంటి పార్టీ ఏంటి అనుష్క గారి పార్టీ? అనుష్క గారు మేడంతో బొమ్మలి సాంగ్ చేసేటప్పుడు వాళ్ళ అసిస్టెంట్కి బర్త్డే మేడం. వాడు వచ్చి నాకు చెప్పాడు ఏదో నా పుట్టినరోజు అని. పుట్టినరోజు చెప్పగానే నేను చాలా జోగిలు ఉంటాను. అనుష్క మేడం చూసి ఊరినే జాలిగా మేడం మీ పుట్టినరోజు కదా మేడం నీకు కేక్ ఆర్డర్ ఇచ్చాను మేడం అండి. ఆమె ఊగిపోయింది. లేదు లేదు నా పుట్టినరోజు కాదు లేదు మేడం. ఊరికి నేను వినకుండా లేదు మేడం మీ పుట్టినరోజే నేను మాకు బేటాలు వేస్తుంటాం అన్నమాట 150 రూపాయలు. అది డబ్బులు కూడబెట్టి ఒక కేక్ కొన్నాను మేడం అని ఓవరాక్షన్ ఎక్కువ చేశా. మార్షల్ అది వస్తున్నాడు వీడు 150 రూపాయలు బేటా ఖర్చు పెట్టుకుని కేక్ కొనిస్తాడని కొంచెం ఉంటుంది కదా. అంటే ఆమె చాలా ఎమోషనల్ అయిపోయింది. ప్రభాస్ సార్ అన్నాడు డార్లింగ్ వీడు అబద్ధం చెప్తాడు డార్లింగ్ అంటే. పక్కన ఒకడు ఉన్నాడులే రవి అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడి మీద ఒట్టేసాడు వీడు అన్నాడు. కట్ చేసి చూస్తే నైటు పాప ఆమె మేడం గారు నిజమైన నమ్మేసి మాకు నిజమైన పార్టీ ఇచ్చింది. ఆమె ఏది పెద్ద తారానా ఏదో ఉంటుంది రామన్ ఫిల్మ్ సిటీలో. దాంట్లో అప్పుడే 15 లక్షలు పెట్టి 15 లక్షలు అయింది మేడం మాకు పార్టీ ఇచ్చింది. పెద్ద తీసుకెళ్ళేసి 15 లక్షలు పార్టీ. ఫస్ట్ టైం ఓపెన్ బఫేలో మందు. ఇంకా ఊరుకుంటామా, సింగిల్ కోట దొరికితే సార్ మా వాళ్ళు రెచ్చిపోతారు. అలాంటిది బొఫే మందు జీవితంలో తాగి ఒక్కొక్కడు సార్ వెరీ ఎంజాయ్. అంత ప్రభాస్ సార్ కానీ మేము కానీ అందరూ మాస్టర్ గారు గెస్ట్ గారు అందరూ డ్యాన్సులు గీన్సులు. సార్ వెరీ చిన్న ఒక అబద్ధం అంటే ఆమె మేడము చాలా గోల్డెన్ హార్ట్. ఆమె అరే నా అసిస్టెంట్ బర్త్డే కదా వీళ్ళు డాన్సర్లు కేక్ కొంటా అన్నారు కదా దాని గురించి ఆమె వాళ్ళకందరికీ ఇది చేయాలని ఆమె చేసింది. సార్ వెరీ అనుష్క మేడం సార్ ఎప్పుడు గోల్డ్. ఆమె ఎప్పుడు చూసినా మేము ఆ సినిమా అయిపోయింది వేరే సినిమా పోయినప్పుడు కూడా గుర్తుపెట్టింది. నాగార్జున గారు జాదుగాడు సాంగ్ ఉన్నప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకుని పిలిచింది. ఎలా ఉన్నావు రాధా అన్నాడు. బాగుంది మేడం అంత బాగుంది. పలకరించేది ఉంటుంది సార్. ఆమె పెద్ద ఆర్టిస్టు. దాని తర్వాత ఎప్పుడో మళ్ళీ కలుస్తాం. సో వెరీ గోల్డెన్ హార్ట్. మాతో పాటు రామన్ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అయిపోయిందట. నైట్ అలా కూర్చొని ఫైర్ క్యాంప్ వేస్తుంటే వచ్చి మాతో కింద కూర్చుంది. మేడం వద్దు మేడం మేమంతా మామూలు కూర్చోండి మామూలు కింద కూర్చొని 1-2 గంటల సేపు మేమంతా పాటలు పాడాము. సంగీతాలు ఏదో ఉంటాయి కదా మందేస్తే ఇంకా పాటలు ఉంటాయి కదా అవన్నీ వినిందని. సో వెరీ 1 or 2 టైం స్పెండ్ చేసింది. రాజమౌళి గారు ఫ్యామిలీ మెంబర్గా చెప్పాలి అంటే ఫ్యామిలీ మెంబర్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే డాన్స్ కొరియోగ్రఫీ ఆర్కే మాస్టర్ ఉంటారు. అండ్ నేను ఒక రీల్ చూసి వైరల్ అయింది, అది ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను నేను. సో వెనక ఏమో అందరితో డాన్స్ చేయించే రాజమౌళి గారితో మీరు డాన్స్ చేయించారు. అది ఎప్పటి నుంచో చేశాను మేడం. నేను ఒక 15 సంవత్సరాల క్రితం 5 years 6 years క్రితం వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కూడా నేనే చేశాను. అప్పుడు కూడా ఆడిపించాను. ఆ వీడియోలో ఏమో బయటికి రాలేదు. ఇప్పుడు ఈ వీడియో ఒకటి క్లిక్ అయింది, ఇంకేం లేదు. అంటే సారు వెరీ గుడ్ మంచి డాన్సర్ అని బాగా ప్రాక్టీస్ చేస్తాడు ఆయన. అందరికి అంటే సంగీతాన్ని మీకు తెలిసిందే కదా టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు. నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసాడు. ఇలాంటి ఒక రూమ్ లోపలనే ఎవరు ఉండేవాళ్ళం కాదు. 3 hours 4 hours మామూలు టైంలో అనుకోండి, మేము షూటింగ్ టైంలో అనుకోండి ఆయన చాలా బిజీగా ఉంటారు, వేరే బిజీగా ఉంటారు.
ఇప్పుడు నాకేం లేదు, ఆయన నేను నా అసిస్టెంట్. ఆయన కూర్చుంటాడు, ఆడతాడు, ఇలా మాడతాం సరదాగా. నేను కొంచెం జోకులు వేస్తుంటాను సరదాగా. సార్ కూడా చాలా వింటాడు. ఆయన దగ్గర ఒక కుక్క ఉంటుంది, ఇంత పెద్ద భైరవ అని కుక్క ఉంటుంది. ఆ కుక్క అది ఎటుపోయినట్టు వస్తుంటుంది, దాంట్లో కొంచెం జోకులు. ఎక్కువ టైం అనేది రాజమౌళి సారు ఇలా డ్యాన్స్ ప్రాక్టీస్ అప్పుడు మాకు ఇచ్చేవాడు. ఆయనే చేస్తున్నాడు కదా, ఇప్పుడు వేరే హీరో చేస్తున్నాడంటే ఆయన చూసుకొని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఆయనే చేస్తున్నాడు కాబట్టి మాకు ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. ఇంట్లో కానీ ఇంటికి పిలుస్తాడు, ఇంట్లో ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ అప్పుడు నేను అడుగుతుంటాను, ఇలా 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 సినిమా చేశాను సార్, ఇలా చేశారు ఏదో చెప్తుంటాను. కొంచెం మంచి ఒక ర్యాంప్ ఉండేది. అది వీడియో బయటికి రాగానే వైరల్ అయిపోగానే అనిపించింది. అప్పటి వరకు నేను మీలాంటి వాళ్ళు చెప్తుంటాను, నేను రాజమౌళి సార్ డ్యాన్స్ నేర్పించాను తెలుసా అంటే, తీసి పోతి నేర్పించేవాళ్ళే అంటారు. మరి నిజమే రాబాబు అంటే ఎవరు నమ్మేవాడు కాదు. ఆ వీడియో రాగానే నన్ను నమ్మారు. అంతే కదా, రాజమౌళి డ్యాన్స్ నువ్వు నేర్పించావా, నువ్వు నేర్పిస్తావా అంటే, అవును సార్ నేను రాజమౌళి సార్. ఓకేలే అండి. వీడేదో ఏదో రీల్ వదులుతున్నాను అనుకున్నాను. అదే రీల్ బయటకు వస్తే తెలిసింది. సో ఆన్ సెట్ ఏమన్నా మూవీస్కి వర్క్ చేశారా రాజమౌళి దానికి? మేము ఛత్రపతి నుంచి, ఛత్రపతి మగధీర సినిమా నుంచి మళ్ళీ అన్ని సినిమాలకు వర్క్ చేస్తుంటాం. ప్రేమేష్ మాస్టర్ దగ్గర మేము అస్టాండ్ చేస్తుంటాం కదా డ్యాన్సర్ ఉన్నప్పుడు, దగ్గర వర్క్ చేస్తుంటాం. సార్ కూడా వెరీ నైస్, అంటే మంచి రుద్దుతాడు. చేప రుద్దినట్టు రుద్దేసి అంటే అనిపిస్తుంది, అమ్మో అనిపిస్తుంది. స్టేజ్ మీద ఎక్కే ముందు కూడా వెనకాల స్టేజ్ వెనకాల ప్రాక్టీస్ చేస్తుంటాడు. అదేదో పెద్ద డాన్స్ కాంపిటీషన్ లాగా. వేసే పెళ్ళిళ్ళు ఉండేది 4-5 ఉంటారు. దానికి కూడా అసలు సమస్య లేదు. వెనకాల రుద్ది అక్కడ వేసి అక్కడ పర్ఫామ్ చేస్తాడు ఆయన. సో ఆయన దగ్గర నేర్చుకోవడం చాలా ఉంటుంది మేడం. అంటే అంత ప్యాషన్గా. ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్నామంటే ఈ మైకులు గీకులని ఆయన 1 అవర్ బిఫోర్ వచ్చి సెట్ చేసుకుంటాడు. కెమెరా ఈ లైట్లు ఎలా కూర్చోవాలి, ఈ సోఫాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఆయన సెట్ చేస్తాడు ఆయన. అంత పర్ఫెక్షన్ ఆయన. షో స్టార్ట్ అవ్వకముందు 2 అవర్స్ బిఫోర్ వస్తాడు. వేరే వాళ్ళు అయితే గెస్ట్ లాగా వచ్చేవాడు, ఆయన వచ్చి ఆ కింద టేప్ వేస్తాడు. అరే ఏం టేప్ వేసి వైట్ టేప్ ఎలా కనిపిస్తుంది, రెడ్ టేప్ వేయండి. ఆ టేపు ఇలా 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 చించొద్దు, దాన్ని ఇలా మెల్ల కట్ చేసి అలా తీపించాలి ప్లస్ అని. ఒకే ఒక సాంగ్లో మొత్తం ఇదేసారు, బ్రుష్ అని ఒక పేపర్స్ వేసారు. ఆ మార్క్ లేదు, గిరికి లేదు. నేను చూసా ఇంత కష్టపడి. అంటే ఆయన పర్ఫెక్షన్ అలా ఉంటుంది మేడం. జస్ట్ షో చేసేటప్పుడు మైక్ పట్టుకొని ఆర్కే నువ్వు అక్కడ పోయి విన్ను అంటే సౌండ్ ఎలా వస్తుంది, సంగీతంలో ఎవరన్నా సౌండ్ చెక్ చేస్తాను మేడం. అక్కడ సౌండ్ ఎలా వస్తుంది, నేను అక్కడ పోయి ఆయన మాట్లాడు అంటే అక్కడ పోయి అంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్షన్. ఆయన చూసి కొన్ని నేర్చుకోవాలి మేడం. మనం అంతా నేర్చుకున్నా కూడా మనం పాటించాం కదా, నేర్చుకుంటుంటాం అలా. మీరేమి నేర్చుకున్నారు రాజమౌళి గారి దగ్గర? అదే సార్, అదే మేడం పర్ఫెక్షన్ అనేది నేను నేర్చుకున్నాను ఆయన ఫస్ట్ నుంచి. రేపొద్దున నేను సినిమా తీస్తున్నా అంటే ఎలా తీయాలి, ఏం చేయాలి, ముందే ప్రిపరేషన్ కొంచెం చేయాలి. ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్నామంటే ఇంటర్వ్యూలో ఉమా గారు ఏం అడుగుతారు, కాంట్రాక్ట్స్ క్వశ్చన్ వేస్తారా, ఏం క్వశ్చన్ వేస్తారని దానికి ముందే ప్రిపేర్ అయ్యి రావాలి. గుడ్డిగా వచ్చేసి ఇలా కూర్చొని అంటే మీరు ఉతిగా అరేయకూడదు, నేను ముందే ప్రిపేర్ అయ్యి రావాలి. అందుకని అవన్నీ కొంచెం. సో నేను కొన్ని పిక్చర్స్ చూసా, రానా గారు మీరు సమ్ యాడ్స్ మూవీస్ ఏం చేశారు, రానా గారికి మీరు కూడా డాన్స్ నేర్పించారని విన్నాను. ఏంటి రానా గారు మీరు బ్యాక్ స్టోరీ? రానా గారు సార్ది ఇది ఉంది మేడం, ఏమంటారు, రానా గారిది బాహుబలి 1 or 2 చేసేటప్పుడు మాస్టర్ గారు చెప్పారు, ఆయన డ్యాన్స్ ప్రాక్టీస్ కావాలంటే పోయి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఆయన పొద్దున పూట ప్రాక్టీస్ చేయించేవాడిని. ప్రో కబడ్డీ యాడ్ ఉంది కదా, ఆ యాడ్ ఒకటి మాస్టర్ గారు చేశాడు, రెండోది నాకు ఇచ్చాడు, నేను చేశాను. రాధా స్టీల్ యాడ్ ఉంది కదా, అది కానీ మాస్టర్ గారు ఇస్తుంటారు, నేను చేస్తుంటాను. ఆయనకు ప్రాక్టీస్ చేపిస్తుంటాను. పొద్దున 6 గంటలు ఆయనే లేపుతాడు నన్ను, రానా గారే. లేదు మేడం, అంటే స్టార్ కదా మేడం. నేను అనుకుంటాను ఏదో రమ్మన్నాడు కదలే అనుకుంటా. ఒకరోజు వెళ్ళాను, పాపం టైంకి వచ్చాడు. 2వ రోజు 3వ రోజు నాకేదో టైంకి వదిలే పనుకున్నాను. పొద్దున్న ఫోను, ఆర్కే ఎక్కడున్నావు, స్టూడియోలో లేవు అన్నాడు. సార్ మీరు వచ్చేసారా అంటే వచ్చేసాం కదా అన్నాడు. 5:30కి వచ్చేస్తున్నాడు ఆయన. అమ్మ అనిపించింది. అప్పటి నుంచి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను 5 అంతా అక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను. అంటే ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ మేడం. ఏం పని చేసినా కూడా వెరీ గుడ్ డాన్సర్ ఆయన. మంచి డాన్సర్, కానీ కొంచెం ఈ మధ్య ఆడట్లేదు. మంచి డాన్సర్ ఆయన. కొంచెం మూన్ వాక్ తీస్తాడు ఆయన. హైట్ ఉంటాడు కదా మేడం, ఆ వేవ్ వ్యూ చేసే ఒక బిల్ల ఉంటుంది ఆయనది. బాగా చేస్తాడు ఆయన. అంటే బట్ ఏ సినిమాలో ఎక్కువ అంతగా ఉపయోగించుకోలేదు.
డాన్స్ నెంబర్ ఏది అంత పెద్ద డాన్స్ నెంబర్? అంటే డాన్స్ నెంబర్ అయితే ఏం లేదు. ఒక సినిమా ఆడాను మేడం, అది పూరి జగన్నాథ్ సినిమా ఏదో సినిమా ఆడాడు, ఒకసారి ఆడాడు, ఏదో మాస్టర్ గారు చేశారు సాంగ్, బాగా ఆడాడు. అప్పుడు సార్ ఇంత మంచిగా ఆడుతున్నారు సార్ అంటే సార్. సో ఇలా హ్యాపీగా జరుగుతున్న మీ జర్నీలో సినిమాలు అనేది ఆఫర్ వస్తే చేశారా? లేదు అంటే మీకు ఎలానో సర్కిల్ ఉంటుంది కాబట్టి, లేదు మనకు అయిపోతుంది అని చెప్పేసి సినిమాలోకి హీరోగా దూకేశారా? లేదు, హీరోగా దూకడం అనేది చెప్పాను కదా మేడం, హీరోగా అనేది లేదు మేడం, నాకు అది ఐడియా లేదు. అది ఒక చిన్న యాక్సిడెంట్గా మహాబలి కానీ, నీరుకుళ్ళ మూవీ కానీ, నీరుకుళ్ళ మూవీ నా ఫ్రెండ్ రమేష్ ఫ్లాషీ అని ఆయన డ్యాన్స్ మాస్టర్, ఆయన వచ్చింది. ఈ సినిమా కూడా నేను యాక్చువల్ ప్లాన్ చేయలేదు. ఒక ధనరాజన్న ఉన్నాడు కదా, ధనరాజన్న ఒక సాంగ్ ఒకటి చేసి ఆయన దగ్గర పోస్టర్ లాంచ్కి వెళ్ళాను. ఇలాంటి ఆయన పోస్టర్ లాంచ్ చేయగానే చూశాడు, అరే నువ్వు ఏదో ఒక రోజు నువ్వు హీరో అవుతావు అన్నాడు. అన్నా ఏంది నా అంత మాట అన్నావా అంటే, ఏమన్నా నీకు అనిపిస్తుంది అన్నాడు. ఏమో ధనరాజన్న నోటి పుణ్యం, మొన్న అదే కలిసినప్పుడు అన్నాను, నువ్వు ఏదో పుష్కరం ఏదో అన్నావన్నా నువ్వు హీరో అవుతావని. అంటే అలా అయిపోయాను మేడం, అంతే అనుకోకుండా అలా ఒక ఛాన్స్, అలా అవకాశం వచ్చింది, దేవుడు ఇచ్చాడు అవకాశాన్ని. ఇలా మెల్లగా ఒక సినిమా తర్వాత ఒక సినిమా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకొక సినిమా పేరు కూడా విన్నాను, ఆస్కార్ మిస్సింగ్. అవును మేడం. సో మనకు ఆల్రెడీ ఆస్కార్ వచ్చింది, బట్ మీరు ఆస్కార్ మిస్సింగ్ అని టైటిల్ పెట్టేదో సినిమా తీస్తున్నారని అన్నాను. ఏంటి ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? ఏం లేదు మేడం, నేను ఆస్కార్ అవార్డ్ అని అది పెద్ద అచీవ్మెంట్ అది సినిమా. దాని మీద నేను ఒక కథ అనుకున్నాను, కామెడీ కథ. అది దొంగతనం చేస్తే ఎలా ఉంటుందని నాకు ఆశపడి, అది ఎలా నేను సంపాదించలేను ఫ్రాంక్గా. దాన్ని నేను హీరో అయ్యి యాక్టింగ్ చేసి దాన్ని చేసి సంపాదించలేను. సరే దాన్ని దొంగతనం చేస్తే ఎలా ఉంటుందని ఒక స్టోరీ రాసుకున్నాను మేడం. సరే దానిలో ముట్టుకోవడం కష్టం. కీరవాణి సార్ దగ్గర ఉంది, నెక్స్ట్ చంద్రబోస్ సార్ దగ్గర ఉంది. సరే వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తే ఎలా ఉంటుందని ఒక కథ రాసుకున్నాను మేడం. దాని మీద మనసు పడింది, ఎలా మనం ఇలా సాధించలేవు, ఇలానే సాధిద్దామని ప్లాన్ చేసి ఒక ఫుల్ కామెడీ జోనర్ కథ అది ఆ సినిమా. దానికన్నా బిఫోర్ ఇంకొక మూవీ కూడా ఉంది, దుష్కర్మ అని ఒక మూవీ. ఆ మూవీ ఆల్రెడీ సగం సినిమా అయిపోయింది మేడం, సగం సినిమా అయిపోయింది. కొంచెం ఉంది, ఇంకొక షెడ్యూల్ ఉంది. షెడ్యూల్ అయిపోగానే దుష్కర్మ అని మూవీ తర్వాత ఇంకొక 3-4 మంత్లో ఆ మూవీ రిలీజ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మీకు క్వశ్చన్ వచ్చింది, చెప్పండి, అడగండి, పర్వాలేదు. చెప్పండి, నా క్వశ్చన్ కూడా మీరే చెప్పండి. మీరు అడగండి, ఎందుకు నేను ఇన్ని సినిమాలు రిలీజ్ చేస్తారా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడగండి. అదే నేను అడిగేదానికి కూడా మీరే, నా క్వశ్చన్ కూడా మీ కళ్ళు అదే అనిపిస్తుంది, చెప్పండి. సరే అదే అంటున్నాను, ఇన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్, ఇప్పుడు పెద్ద హీరోలే ఒక సినిమా తీయాలంటే ఇబ్బంది పడుతున్నారు. సో హిట్లు, ఫ్లాప్లు, యావరేజ్, ఇవన్నీ చాలా లెక్కలు ఉంటాయి. అంటే సినిమా తీయడము రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు. సో నేను చూస్తుంటాను, లేదుమా ఇది మంత్లో ఒక సినిమా రిలీజ్ అయ్యే లోపలనే నెక్స్ట్ మూవీ ఇంకొక 3 monthsలో మీరు అన్నారు. ఇప్పుడు 3 days బ్యాక్ మహాబలి రిలీజ్ అయింది. సో ఈరోజు మళ్ళీ ఇంకొక 3 monthsలో పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతుంది, దుష్కర్మ రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సో ఎలా పాసిబిలిటీ అవుతుంది? డబ్బులు అంత ఎక్కువ వస్తున్నాయా? అదే మేడం, మీరు డబ్బులని కదా మ్యాటర్. ఇప్పుడు నిన్న నేను మహాబలి సినిమాకి నేను బోలే గారు వేరే అతను పోయి చూసాం. మాకు ఒకటి అనిపించింది, అరే మా చిన్న సినిమాకి అంతమంది జనాలు 50 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ పెట్టి నా సినిమా చూసి వస్తున్నారంటే నిజంగా నేను చేసిన పుణ్యం. నెక్స్ట్ ఇంకొకటి అయితే పెద్ద ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నా పోస్టర్ పక్కన, నేను మొన్న పోస్టర్ పడింది మహాబలి పక్కన చిరంజీవి గారి పోస్టర్ అంట, ఫోటో తీసి నాకు పెట్టాడు. అరే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నువ్వు అసలు పుట్టేవరా నువ్వు అన్నాడు. ఏది చిరంజీవి గారు అప్పుడు పుట్టేవరా నువ్వు, ఆ మహానుభావుడు పోస్టర్ పక్కన నీ పోస్టర్ పడిందంటే ఇంకా నీకేం కావాలరా అన్నాడు. నాకు అనిపించింది, అంటే ఇది ఏది మనం ప్లాన్ చేసుకొని చేయండి మేడం. చిరంజీవి గారు పక్కన వెనకాల డ్యాన్స్ ఆడిన ఒక వ్యక్తి ఆర్కే, ఆయన సినిమా పోస్టర్ పక్కన నా సినిమా పోస్టర్ పడితేనే నాకు చాలా అదృష్టంగా నేను ఫీల్ అయ్యాను. అంటే పెద్ద మెగాస్టార్ అంటే ఇంకా ఆయన డ్యాన్స్ అన్నా మేము చూసి ఎంతో ఇదిన్నాం. ఆయన పక్కన పోస్టర్ పడిందంటే నాకు దేవుడు ఇచ్చిన పెద్ద వరం. అది మనం చాలా జాగ్రత్తగా అంటే ఎలా సినిమాని షూటింగ్ చేయాలన్నా, ఆ కథ చెప్పాలన్నా, ఇప్పుడు మహాబలి కథ బెల ఉంది మేడం. చూసిన వాళ్ళందరూ వెళ్ళే థ్రిల్లర్ మూవీ, అది చూసిన వాళ్ళందరూ మంచి థ్రిల్లర్. బట్ ఏంటంటే పబ్లిసిటీ విషయంలో నాకు కొంచెం ఏంటంటే, నాకు పెద్ద సినిమా కదా మేడం, చాలా చిన్న సినిమా. నేను చాలా చిన్న సినిమా చేస్తాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నా 2 సినిమాలకి మీరే పిఆర్ఓ. అది మీ కర్మనా నా కర్మ నాకు అర్థం కావట్లేదు, కానీ 2 సినిమాలకి మీరే పిఆర్ఓ.
మీరు ఎప్పుడు అంటుంటారు ఆర్కే గారు సినిమాని అంటే మీరు ఇప్పుడు అన్నారు ఏంది ఎలా 2 నెలలకి 3 నెలలకి సినిమా రిలీజ్ చేశాను మీలాంటి వాళ్ళు ఉన్నా ఇప్పుడు మీరు నాకు పిఆర్ఓ ఇంకొకరు ఒక ఎడిటర్ ఒక కెమెరామ్యాన్ వీళ్ళందరం కలుపుకొని మీరందరూ నాకు ఎలా నేను ఇలా చెప్పగానే మీరు అలా చిటికలు చేస్తారు ఇంకంతే ఒక సినిమా అనుకొని ఒక థాట్ నా కథ రాసుకొని మీరందరూ అలా ఒక చెయ్యేస్తారు అనుకోండి తొందరగా అయిపోద్ది మేడం అంటే ఇది పెద్ద సినిమా కాదు కదా చిన్న సినిమా కాబట్టి ఒక తలా చేస్తే తొందరగా అయిపోవచ్చు చిన్న బడ్జెట్ కదా కాబట్టి నా ప్రొడ్యూసర్ కూడా నేను ఒప్పిస్తాను సార్ నాకు ఇంతే అండి ఇప్పుడు మహాబలికి నేను ఒక 2 కోట్లు కోటి రూపాయలు పెట్టచ్చు సినిమాకి నేను పెట్టను నాకు అంత అవసరం లేదు మేడం నా కథకి ఏం కావాలి నా సరౌండ్ ఏం కావాలి పెద్ద ఆర్టిస్టులు పెట్టాలి నాకు అవసరం లేదు అందరూ అంటారు ఇంకా ప్యాడ్ ఆర్టిస్ట్ పెట్టాలి ఎందుకు నాకు అవసరం లేదు నా కథకి ఏం కావాలో నేను అదే ఇస్తాను నా ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి ఇప్పుడు నా ప్రొడ్యూసర్ ఇప్పుడు నీర్కుల్లా ప్రొడ్యూసర్ ఉన్నారు ఆయన సేఫ్ అవ్వాలి మహాబలి ప్రొడ్యూసర్ ఉన్నారు వాళ్ళు సేఫ్ అవ్వాలి వాళ్ళు సేఫ్ అయితే ఇంక 4 సినిమాలు తీస్తాడు నాతో తీగిపోయినా బయట వాళ్ళని తీస్తా కదా అది నాకు కావాలి మేడం ఒక 4 ప్రొడ్యూసర్ మనం బతికించామనుకో ఒక 100 మంది పని దొరుకుతుంది దట్ ఈస్ ఇండస్ట్రీలో స్ట్రగుల్ ఫేస్ అంటే మీరు ఏం చెప్తారు మాస్టర్ అంటే చాలామంది డాన్సర్ కింద వచ్చారు అంటే చాలా స్ట్రగుల్స్ నుంచే వస్తారు సో ఆ టైంలో మీరు స్ట్రగుల్ ఫేస్ అంటే ఎట్లా ఏం చెప్తారు మేడం అందరూ స్ట్రగుల్ చేసిన వాళ్ళు మేడం ప్రతి మాస్టర్ ఇంక్లూడ్ మా ప్రేమేష్ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ రఘు మాస్టర్ కానీ అందరూ స్ట్రగుల్ చేసాం మేడం ఎవరు గోల్డ్ స్పూన్లో ఎవరు రాలేదు కష్టం అనేది కామన్ మేడం ఇండస్ట్రీ అంటే కష్టం మేడం అంటే ఒకరోజు ఈ నెల పని ఉంటే 2 నెలలు పని ఉండదు మేడం అప్పులు చేయాలి తినాలి అది అది ఇప్పటికీ అది నా బాధ ఏంటంటే ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది అది నేను అప్పుడులో కష్టపడ్డాం మేము ఇప్పటికీ వచ్చే వాళ్ళకందరికీ అదే కష్టాలు అదే ఇదంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అరే ఏంది దీని ఎండ్ కార్డ్ ఏంటి అని నాకు అనిపిస్తుంది దాన్ని అది ఎలా ఎండ్ చేయాలని ఎవరికి తెలియదు అంటే పెద్ద వాళ్ళే కొంచెం ఇలా ఉంటుంది అది కష్టం అనేది నాకు తెలిసి అది మనకి బ్యాక్ సపోర్ట్ లేకుండా ఒక సమ్ అమౌంట్ లేక మేడం ఇండస్ట్రీలో కంటిన్యూగా వర్క్ ఎవరికి దొరకదు ఇక్కడ ఒకప్పుడైతే ఒక 100 మంది డ్యాన్సర్ 200 మంది డ్యాన్సర్ ఉన్నాడు ఇప్పుడు ఒక 500 మంది డ్యాన్సర్లు ఉంటారు పని తక్కువైపోయింది వర్కర్స్ ఎక్కువైపోయారు అందువల్ల అందరికీ ట్రబుల్ మేడం డ్యాన్స్ మాస్టర్ మీరు అన్నారు ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి ఆడేటోళ్ళము ఈరోజు చిరంజీవి గారి సినిమా పోస్టర్ పక్కన పోస్టర్ ఉందని చిరంజీవి గారి సినిమాస్కి దేనికి చేశారు అంటే డాన్సర్గా చాలా సినిమా మేడం ఇందిరా చేశాను నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ సినిమా చేశాను ఇందిరా మాస్టర్ చాలా సినిమా మేడం మొన్న ఠాగూర్కి చేశాను చాలా సినిమా మేడం గుర్తు రావట్లేదు చాలా సినిమాలు చేశాను వెనకాల ఎన్నో రోజులు అంటే 1 2 3 4 5 6 లైన్లు అంటే నేను ఉంటాను నా కళ్ళు కనిపిస్తుంది నా జుట్టు కనిపిస్తుంది ఆనందపడిపోయేవాడిని అప్పుడు ఆ కాలంలో అంటే ఏమన్నా నా జుట్టు కనిపించింది నా కళ్ళు కనిపించింది నాకు పోస్టర్ చూసేసి ఆ కళ్ళు నేనేరా అంటాడు అలా ఒకటి ఇప్పుడు అలాంటి అలాంటి మహానుభావుడు పక్కన ఆయన వెరీ గుడ్ డాన్సర్ ఆయన మంచి స్టైల్గా చేస్తాడు ఆయన స్టైల్ డ్యాన్స్ అంటే నేను అలా చూస్తుంటాను డాన్సర్గా ఉన్నప్పుడు అలా చూస్తూ ఉంటుంది ఆయన డ్యాన్స్ని అది ఇది వల్లప్ప వల్లంత దించి రామిరంగా ఆయన స్మూత్ మేమంతా ఇది గిల్లెలో కొట్టేసుకుంటున్నాం ఇలా అని ఆయన వచ్చి స్మూత్గా ఒక స్టెప్ వేయగానే అనిపించింది అమ్మా దేవుడు రా బాబు అనిపించింది అది ఆయన కానీ ఇంద్ర అనుకుంటా అది వీణ బిట్ లాంటిది ఒకటి చేస్తుంటాడు దానికి చేసినప్పుడు పవన్ సార్ పిలిచాడు అది ఇందిరా ఠాగూర్లో సెట్ సాంగ్లు చేసేటప్పుడు ఆ స్టెప్ చేసేసి పవన్ సార్ పిలిపించాగానే ఆయన మాకు డబుల్ ధమాకా పవన్ సార్ కూడా వచ్చాడు లొకేషన్కి చూసాను ఇట్స్ వెరీ హ్యాపీ అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైనా వర్క్ చేశాను బద్రీ చేశాను అవన్నీ అడగొద్దండి ఎందుకంటే నాకు ఇవన్నీ అడిగారు అనుకో నా ఏజ్ పెద్దది అనుకుంటారా అందుకని నేను ఎక్కువ ఏం చెప్పను వీడు అప్పుడుతున్నాడు అంటే వీడు ఓ కాలం మనిషి అనుకుంటారు లేదు చేసిన అప్పుడు నాకు చిన్నపిల్లని ఇప్పుడే చెప్పేసాను అప్పుడు చాలా చిన్నపిల్లని 15 ఏజ్ ఉంటే చిన్న పిల్లోడిని అప్పుడు వచ్చి కార్డు తీసుకొని అలా చేశాను అంతేగాని ఇప్పుడు నా ఏజ్ చిన్నవాడిని అందుకే నేను ఎక్కువ చెప్పను మీరు గుచ్చి అడుగుతున్నారు దాన్ని టాపిక్ వచ్చింది కాబట్టి అడిగాం సో ఎవరు హీరోయిన్కి ప్రపోజ్ చేశారంట మీరు ఏంటి ఆ బ్యాక్ స్టోరీ ఏంటి హీరోయిన్కి ప్రపోజ్ చేసి అసలుకి గోల చేశారంట అసలుకి చాలా ఇది చేశారని విన్నాను నేను ఏంటి ఆ హీరోయిన్ ఎవరు ఏ హీరోయిన్కి ప్రపోజ్ చేశారు అన్సిక మేడం అందుకేనా అది ఆమె ఏది దేశముద్ర హీరోని మేడం అవును దేశముద్ర సినిమా చూడండి ఆమె కలర్ గిల్లర్ చూసి క్రష్ అయిపోయాను నేను ఏదో 2-3 సినిమాలు చేశాను
ఏది ఎన్టీఆర్ సినిమా అనుకుంటా. ఎన్టీఆర్ సినిమా ఏదో 2-3 సినిమాలు చేసిండు. ఐకో క్రేజీ ఏదో సాంగ్ ఉంది. సినిమాలు చేసేటప్పుడు ఎన్టీఆర్ సినిమా చేసేటప్పుడు కొంచెం నాకేదో ప్రేమ ఎక్కువైపోయి మా అసిస్టెంట్కి చెప్పేసి అమ్మాయికి కొంచెం చెప్పండి మేడం అనేసి ఆమె వచ్చి ఆమె దగ్గర పోసి హిందీలో నేను వచ్చినాను, హిందీలో ఇంగ్లీష్లో మారుతుంటాను. తుమ్ ప్యార్ కర్తే హే అని చెప్పేవాడిని. అప్పుడు ఆమె కొంచెం ఆమె ఎక్కువ నన్ను ఫన్గా చూసుకునేది. అది నేను చాలా సీరియస్ చూసుకున్నాను. నేను ఆమె వీడేదో కామెడీ పీసీలు అనుకుంది, నేను చాలా సీరియస్ తీసుకున్నాను. ఏంలే అంటే అది ఇప్పుడు ఇందిరా నాకు ఇష్టం నగలు ఈమె బైక్ వేసి తిరిగితే వీళ్ళందరూ ఏమవుతారు అని అలా చెప్పేవాడిని. ఆమె చెప్పేవాడిని, వాళ్ళ మమ్మీకి చెప్పేవాళ్ళని. సో అలా చేశాను. ఒకరోజు ఏదో హ్యాండ్ ఇచ్చింది ఆమె. నేను చెప్పాను మేడం చెయ్యిస్తుంది, చెయ్యగానే అలా పడిపోతాడరా పట్టుకుంటారా డాన్సర్ మా డాన్సర్ చెప్పాను. ఆమె చెయ్యగానే అలా పడిపోయాగానే ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. ఆమె నవ్వుకుని వెళ్ళిపోయింది. ఆ రోజంతా నేను కవర్ కట్టుకొని స్నానం చేయలేదు. అంటే చేతులు రేఖలు పోతుందని, స్మెల్ పోతుందని ఇలా చేతులు ఎత్తుకొని స్నానం చేసి వీళ్ళందరూ మా డాన్సర్లు అందరూ చూసి పోయి చెప్పారు మేడంకి, మేడం వాడు ఇలా చేశాడు మేడం, వాడు కవర్ కట్టుకొని ఇలా అంటే ఆయన ఫుల్ పిలిచి నవ్వుకుంది. వాళ్ళ అమ్మతో చెప్పి నవ్వుకుంది. నేనేదో చాలా సిన్సియర్ అనుకున్నాను. చూస్తే నన్ను కామెడీ పీస్ అని అప్పుడు తర్వాత అర్థమైంది నాకు. 2-3 సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ రామ్ కూడా ఏదో సినిమా చేసాం మేము. అప్పుడు కూడా మేడంతో అది పెద్ద క్రష్ లేండి. అది ఆ క్రష్ ఇప్పుడు కూడా ఆమె ఏమైనా సినిమాలు చేసిందా అంటే చూస్తూ ఉంటాను నేను. ఇప్పుడు లేదులేండి. రామ్ చరణ్ గారితో చేశారు. మీరు రామ్ చరణ్ గారితో ఏ మూవీస్ చేశారు? మగధీర చెప్పొద్దు సాంగ్ ఉంటుంది. రైట్ సైడ్లో ఆడుతుంటాను. బంగారు గోడపెట్టే సాంగ్. సార్ కూడా నాకు బాగా ఎంకరేజ్మెంట్, బాగా మాడతాడు చాలీగా. ఆ స్కేటింగ్ దానికి ఆయనతో 1 month ప్రాక్టీస్కి వెళ్ళాం. 25 days ఫిలిం నగర్లో. రామ్ చరణ్ సార్ బంగారు గోడపెట్టే సాంగ్లో ఆ స్కేటింగ్ ఉంటుంది కదా, అది నీకు స్కేటింగ్ వచ్చా అంటే వచ్చు అన్నాను. ఏం సార్ స్కేటింగ్ వేసుకుని ఇలా చేయు సార్ అన్నాను. అవునా ఒకసారి చేయరా అన్నాడు. అంటే ఇప్పటికంటే షూ లేవు కదా సార్ అంటే నేను తప్పిస్తా కదా అన్నాడు. కాళ్ళ స్కూటర్ తీసుకురాడు. నాకు తెలియదు అది ఆ స్కేటింగ్ ఎలా ఉంటుందండి. ఈ కింద పడి పైన పడి రేపు నుంచి ప్రాక్టీస్ వీడికి కంపల్సరీ రావాలన్నాడు. సార్ నాకు రాదు సార్ అన్నాను. ఇప్పుడే కదా చెప్పావు ఇట్ట చేయొచ్చండి, వచ్చి నేర్చుకొని కింద పడి మొత్తం కొట్టుకోపోయి ఆ తార్ రోడ్లో ఆయనకు వచ్చు, నాకు రాదు. పడ్డా కింద పడి మొత్తం కొట్టుకోపోయింది. సార్ వదిలేండి సార్, తెలియకుండా చెప్పాను సార్ అంటే రాజమౌళి సార్ ముందు చెప్పా, స్కేటింగ్ చేయొచ్చు సార్, ఇలా చేయొచ్చు సార్, ఏమైనా చేయొచ్చు సార్ అన్నాడు. రామ్ చరణ్ ఇలా చూసి అవునా సార్ ఇలానే చేయొచ్చా, చేయొచ్చు సార్ అన్నాడు. అవునా సరే ఇచ్చాడు. సరే రామ్ చరణ్ సార్ మొన్న కూడా ఏదో పెళ్ళిళ్ళు కలిశాను. బాగా రిసీవ్ చేసుకుంటాడు ఆయన. ఆర్కే నన్ను రాధా అంటారు. యాక్చువల్గా రాధాకృష్ణ కదా, నన్ను రాధా అంటారు. రాధా ఎలా ఉన్నావు, వెరీ లాంగ్ టైం అది మాట్లాడతాడు. నైస్ పర్సన్ సార్ మేడం సార్ మంచిగా. ఆయన మగధీర సాంగ్లో చెప్పొద్దు సాంగ్ చేసిన తర్వాత మేము మహేష్ బాబు సాంగ్ చేస్తున్నాం. ఆ రిహర్సల్కి వచ్చి ఫిలిం నగర్లో వచ్చి నేను కింద కూర్చున్నాను. వచ్చి మాస్టర్ ఇప్పుడే సాంగ్ చూశాను మాస్టర్, వీడికన్నా నేను బెల్లే చేశాను మేడం అన్నాడు. బెల్లే చేశాను సార్ అన్నాడు. నన్నా సార్ మిమ్మల్ని చూసుకుంటారు నన్ను ఎక్కడ చూసుకుంటారంటే ఆయన చూడండి పక్కన డ్యాన్సర్లను కూడా చూస్తాడంట. ఆయన వాళ్ళకన్నా బాగా ఆడాలి ఒక థాట్ ఉంటుంది సార్. ఆయన హీరో మేడం, ఆయన ఏం చేస్తున్నాం మేము డ్యాన్సర్లు అనిపించింది. ఓహో మనం కూడా బాగా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాడు ఆయన ఏం పని చేసినా అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది రామ్ చరణ్. డాన్స్ కార్డ్స్ కొరియోగ్రాఫర్గా ఇంకా డాన్సర్గా కార్డ్స్ రావాలి అంటే తెలుగు డాన్స్ యూనియన్లో కార్డ్స్ రావడం లేదు. సో కావాలని పాత వాళ్ళకి వర్క్ ఆగిపోద్దేమో అని కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు, లేదంటే సమ్ పాలిటిక్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మీరు చూస్తే రీసెంట్గా జానీ మాస్టర్ది కూడా ఇష్యూ అయ్యి ఫోక్స్ దాకా వెళ్ళి ఒక అమ్మాయితో ఒక అసిస్టెంట్ ఇష్యూ అయ్యి షష్ఠి వర్మతో ఇష్యూ అయింది. ఆ అమ్మాయి కూడా నాకు కార్డ్ రాలేదు, ముంబై కార్డ్స్ ఉన్నాయి కానీ తెలుగు కార్డ్స్ లేవని చెప్పి చాలామంది ఎలిగేషన్ చెప్తున్నారు. మీరు ఏమంటారు మాస్టర్? అంటే మీరు ఎప్పుడో చిన్నప్పటి నుంచో ఈ డాన్స్ ఫీల్డ్లో ఉన్నారు, ఎప్పటి నుంచో కార్డ్స్ తీసుకున్నారు కదా. అంటే మేడం అదేం లేదు మేడం. అంటే ఎలిగేషన్ అంటే ఇప్పుడు మాస్టర్లు చాలామంది ఉన్నారు మేడం. ఇప్పుడు యాంకర్గా మీరు ఒక్కరే ఉంటారు కానీ ఒక 10 మంది యాంకర్లు వచ్చారు అనుకోండి, వాళ్ళని దాంట్లో ఫిల్టర్ చేయాలి కదా. ఇప్పుడు మాస్టర్ అంటే ఎవరికంటే వాళ్ళు పట్టి ఇలేము కదా, కొంచెం ఫిల్టర్ చేస్తారు. ఇది ద బెస్ట్ ఉంటాయి. డ్యాన్స్ మాస్టర్ అంటే ఏంటో అయిపోయిన డ్యాన్స్ మాస్టర్ కదా, కౌంట్ చెప్పాలి, కెమెరా గురించి తెలియాలి, ఎడిటింగ్ గురించి ఇవన్నీ గురించి తెలిసి
కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అది ఫిల్టర్ చేసే టైంలో కొంచెం టైం లేట్ అవ్వచ్చు. అంతేగాని వచ్చిన వాళ్ళందరికీ నేను కార్డులు ఇవ్వాలంటే అక్కడ అది యూనియనా ఇంకేమైనా ఇంకేమైనా అంతేగాని పెద్దగా అంటే వర్క్ ఉన్న వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇద్దామని ఒక యూనియన్ ఒక సంస్థ ఉంటుంది మేడం. దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. కాలేజీలో అందరూ నేను క్లాస్ ఫస్ట్ వస్తా అంటే కుదరదు కదా. 1, 2, 3, 4 గ్రేడ్ ఉంటుంది కదా. ఆ టైప్లో ఇది ఒక కాలేజ్ అనుకోండి అంతే. ఇంక అది పెద్ద ఏం లేదు, అందరూ పెద్దగా చూస్తున్నా కానీ సార్ వెరీ ఈజీ జాబ్ అది. సో ఆర్కే మాస్టర్ పెద్ద సినిమా ఎప్పుడు తీస్తున్నారు? సినిమాలు అయితే స్టార్ట్ చేశారు, 1 by 1 రిలీజ్ అవుతుంది. సో వెయిటింగ్, పెద్ద సినిమాలు ఎప్పుడు తీస్తున్నారు ఆర్కే మాస్టర్? పెద్ద సినిమా నాకు మేడం, పెద్ద సినిమా చిన్న సినిమా నేను ఎప్పుడు నమ్మను మేడం. ఒకటే సినిమా, హిట్ ఫట్ యావరేజ్, మధ్యలో ఒకటి ఉంది యావరేజ్. నేను ఈ సినిమాలు చూసేటప్పుడు దీంట్లో ఏదో ఒక సినిమా హిట్ అవుతే అదే పెద్ద సినిమా. అందుకని పెద్ద సినిమా నుంచి ఒక 100 కోట్లు పెట్టో ఏదో వేరే 5 కోట్లు 6 కోట్లు నేను ఎప్పుడు సినిమా తీయను. వచ్చినా కూడా నేను చేయను. ఎందుకంటే నా కెపాసిటీ నాకు తెలుసు మేడం. నేను ఎంతవరకు నేను చేయగలను అని నా ఒక కెపాసిటీ ఉంది, అంతలో చేస్తాం. పెద్ద సినిమా అనేది హిట్ కొడితే ఇప్పుడు మహాబలి సినిమా బాగుంది అన్నారు, పబ్లిసిటీ లేదు అంటున్నారు. ఇప్పుడు దానికి నేను ఏం చేయలేను కదా. దానికి నెక్స్ట్ టైం నేను దాన్ని క్యారీ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ టైం కొంచెం పబ్లిసిటీ మంచి సినిమా కొంచెం జనాలను తెలిసేటట్టు చేసి కొంచెం చేస్తే చాలు, అంతే కదా మేడం. ఇప్పుడు 5th డే మేడం, 5th డే సప్తగిరిలో ఆడుతుంది మేడం. 4 షోలు సప్తగిరిలో ఆర్టిస్ట్ క్లాస్ రోడ్లో సినిమా ఆడుతుంది. అదే సప్తగిరిలో నేను చాలాసార్లు నేను లైన్లో నుంచి టికెట్లు తీసుకున్నాను. ప్రభాస్ గారి సినిమా కానీ ఎన్టీఆర్ సినిమా కానీ అక్కడ ఆడినప్పుడు నేను అదే సప్తగిరిలో నేను క్యూలో కొట్టుకొని నేను టికెట్లు తీసుకున్నవాడిని. నేను చాలా సినిమాలు చూసినాను అక్కడ అదే సప్తగిరిలో. ఇప్పుడు అదే సప్తగిరిలో నా సినిమా ఆడుతుందంటే నేను ఇప్పుడు అక్కడ ఒక ఇది నేను సక్సెస్ అయినంటే కదా. ఇప్పుడు నేనేం లేదు, నెక్స్ట్ సినిమా బెస్ట్ సినిమా ఇస్తా, మంచి సినిమా ఇద్దామని ఇంకేం లేదు. ఓకే మాస్టర్. ఎన్టీఆర్ గారితో మీరు ఏ మూవీస్ చేశారు? ఎన్టీఆర్ చాలా చేసిన ఇది ఉంది కదా, ఇది నాచారే, శక్తి, అన్ని సినిమాల్లో మీరు అందరూ ఆడతారు. కానీ అందరూ అంటారు నేను కూడా ఎన్టీఆర్ పక్కన చేశాను, రామ్ చరణ్ పక్కన చేశాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, కొంతమంది ఎవరో అన్నారు, మొన్న ఎవరో కింద కామెంట్స్ పెట్టాడు, అరే నువ్వు అందరి హీరోల పక్కన చేసావంటే ఆడున్నావరా అన్నాడు అని కామెంట్స్ పెట్టారు. నేను మొన్న ఏదో అడిగినప్పుడు చెప్పాను, హీరో శక్తి సినిమాలో ఏదో సినిమాలో అనుకుంటా రైట్ సైడ్లో ఆడుతుంటాను, మగధీర సినిమాలో రైట్ సైడ్లో ఆడుతుంటాను, మిగతా బొమ్మల్ని కూడా లెఫ్ట్ సైడ్లో ఆడుతుంటాను. ఇప్పుడు అందరూ అంటారు నువ్వు అసలు కనిపించలేదురా, నువ్వు ఏదో డాన్సర్లో ఎవడో ఒక తుక్కడగాడివి పొక్కడిగాడు అనుకున్నారు. మరి కాదరా బాబు, ఇంక నుంచి నేను రౌండ్ చేసి పెట్టాలి, ఒక ఫొటోస్ పెడతా మీకు అని హీరోలో. డెఫినెట్గా పిక్చర్స్ ఇవ్వండి, మేము కూడా అడుగుతాము. నేను కొన్ని పిక్చర్స్ చూసాను, నేను ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని మీ పిక్చర్స్ చూసే అడిగాను. అంటే గారితో కొన్ని పిక్చర్స్ చూసాను, రాజమౌళి గారితో అయితే అది ఆబ్వియస్లీ వీడియో అందరికీ తెలిసిందే. సో ఇంకా హీరోస్తో కూడా నేను కొన్ని పిక్చర్స్ చూసి నేను మిమ్మల్ని అడిగాను. మనోజ్ గారితో చూసాను. సో మ్యాక్స్ చాలా మందితో మీ పిక్చర్స్ చూసాను నేను, పక్కన మీరు ప్రాక్టీస్ టైంలో మంచు విష్ణు సార్తో కూడా మంచి ర్యాప్, వాళ్ళన్నీ సంగీతాలు చేసుకుంటాను. సార్ కూడా చాలా వెరీ గోల్డ్ అండ్ హార్ట్ పర్సన్. నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు, సంగీత్ బాగా చేస్తాను, చాలా అప్రిషియేట్ చేస్తాడు. అరికే సూపర్ అదిరిపోయింది, దామ్ ధూమ్ దుస్ అనేసి కమ్ జస్ట్ పార్టీ అంటాడు ఆయన. సో వెరీ అందరూ ఎంకరేజ్మెంట్ బాగా చేస్తారు. సూపర్ మాస్టర్. సో ఆల్ ది బెస్ట్, మూవీ సక్సెస్ లో ఉంది. నెక్స్ట్ మూవీ కూడా ఈసారి ప్రమోషన్ కూడా గట్టిగా చేయాలి మీరు. చాలా గట్టిగా చేస్తాను. నా మూవీ ఇంకా థియేటర్లో ఆడుతుంది, మహాబలి 1980s. తప్పకుండా మీకు దగ్గర థియేటర్లో ఉంటే పోయి చూడండి, చూసి మాలాంటి వాళ్ళు చిన్న వాళ్ళని బ్లెస్ చేయండి. బాగుంటుంది సినిమా, మీరు డిసప్పాయింట్ అవ్వరు ఈ సినిమా చూస్తే. సో మీరు చాలా మంది, ఇంతమంది మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బట్ మీరు ప్రమోషన్స్కి వీటన్నిటికి ఎందుకు ఎవరిని ఏం లేదు మేడం. ఇప్పుడు శాంతి మేడం నాకు ముందు బీపీ వచ్చింది, పోలే నటరాజ్ మాస్టర్ వస్తాడు, సూర్య, లోబ, గీబ, వీళ్ళందరూ వాడుతున్నాను. కొంతమంది వాడుతున్నాను, పెద్దవాళ్ళని ఇంకా వాడలేదు. పెద్దవాళ్ళు మెల్లగా వాడదామని నేను చెప్పా కదా, మంచి ప్రమోషన్ వాళ్ళు పిలవంటే కొంచెం మినిమం ఉండాలి. మనోజ్ సార్ నాకు ఇచ్చారు, అందరూ ఇస్తున్నారు మేడం. అంటే మెల్లమెల్లగా వాడదామని, అందరిని ఒకేసారి వాడితే ఇంకా బాగోదని ఇంకా మెల్లమెల్లగా వాడదాన్ని. ఆర్జీవి గారు ఉన్నారు, ఆర్జీవి గారు నా సినిమాలు అన్నీ ఆర్జీవి గారు చూపిస్తాను, మా బాస్కి అన్నీ చూపిస్తాను. ఆయన చూస్తాడు, బాగుందంటాడు, మంచి ఎంటర్టైన్ అవుతాడు ఆయన కూడా నేను వాడలేదు, వాడతా ఏదో రోజు గట్టిగా అందరిని వాడేద్దాం.
కొంచెం మెల్లగా కొంచెం మెల్లమెల్లగా హీరోతో. సో సక్సెస్ అయింది. సో మీరు అన్ని వర్క్స్ చూసుకుంటూ ఉంటారు, ఒక వర్కే కాదు మాకు తెలుసు. అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇంకా Thank you. మంచి ప్రొడక్షన్లో మీరు రావాలి. యాజ్ ఏ Thank you. హీరోగా మీరు ప్రూవ్ చేసుకున్నారు. బట్ మీరు వెయిట్ చేసేది ఒక మంచి ప్రొడక్షన్ కోసం. సో అలాంటిది ఒక మంచి ప్రొడక్షన్లో మీరు చేయాలి 100%. డెఫినెట్గా. ఇంక ఇంతకన్నా మంచినే మీరు ఎవరెవరితో చేసారో వాళ్ళందరితో కూడా వాళ్ళతో పాటు వెళ్ళి మీరు ప్రమోషన్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ నమస్కారం. సో చూసారు కదండి, ఇది ఈరోజు చిట్ చాట్. ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తూనండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.